ఆనాటి చెల్లిమి ఒక కళ. హాయ్ హలో వనకం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. ఈ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మన బలా మిస్టర్ బ్రహ్మచారి 100వ ఎపిసోడ్ అండి. అండ్ ఈటీవీ ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే మా ప్రోగ్రామ్ మా కుక్కరీ షోని సక్సెస్ చేసినందుకు. ఈరోజు దీపావళి అయితే దీపావళి రోజు నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చేస్తున్నాడండి. ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేస్తున్నాం. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది మిల్క్ మైసూర్ పాక్, దాంతోపాటు బ్యూటిఫుల్ కాంబినేషన్ మిక్స్చర్. అయితే ఈరోజు టెక్నికల్ సెగ్మెంట్ లేదండి, డైరెక్ట్ వంటలే. ఎందుకంటే ఈరోజు పండగ కదా, ఇంకా ఆలస్యం ఎందుకు. నా క్లోజ్ ఫ్రెండ్ మాటలతో అలరిస్తుంటాడు, పంచులతో పంచలు ఊడగొట్టేస్తుంటాడు. మన జబర్దస్త్ హైపర్ ఆది వచ్చేస్తున్నాడు. ఆది ఆది ఎక్కడ? ఆది ఆది అరే ఆది వచ్చేసావా? ఎంత హైపర్ ఉన్నవరా. అన్నా అది నిన్ను చూస్తుంటే ఎప్పుడో ఒక పాట గుర్తొస్తుంది అన్న. అవునా? ఆ పాడు మరి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. సూపర్ ఉంది అది. ఇప్పుడు నాళ్ళు వేచిన ఉదయం ఇంకా తెల్లవారదేమి. ఆ పాట గుర్తొచ్చిందన్న నాకు. ఇప్పుడు అదే పాట ఇప్పుడు తెలుగులో పాడు. అనుకున్నాను ఇలాంటి పని చేస్తావని. ఇంకా నేర్చుకోలేదు నువ్వు తెలుగు? నేను తెలుగు నేర్చుకున్నా, కానీ ఈ రోజు నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బలా మిస్టర్ బ్రహ్మచారి 100వ ఎపిసోడ్. ఓ కంగ్రాట్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ డార్లింగ్. అదే కాకుండా ఈ రోజు దీపావళి, అందుకే చూడు అన్ని దీపాలు. అండ్ ఒక డౌట్ అన్నా, చెప్పు. నువ్వేమో దీపాలు ఆరిపోయే టైపు, నీ ముందు నీ దీపాలు వెలిగిస్తే కొంచెం కామెడీగా ఉన్నాయి. అది కరెక్టే, కానీ ఏంటంటే పండగ పూట మనం కొంచెం ఫ్రెష్ లుక్ లో ఉండాలి కదా. అయితే ఈరోజు వెరైటీ ఏంటంటే, నేను యూజువల్ గా రెగ్యులర్ గా వంటలు చేస్తుంటాను, కానీ ఈరోజు పండగ కదా స్వీట్స్ తయారు చేస్తున్నా. మిల్క్ మైసూర్ పాక్, దాంతో పాటు మన ఇద్దరు ఫేవరెట్ మిక్స్చర్. చెప్పేసి ఆ కాంబినేషన్ ఎప్పుడు అదే కదా ఉండేది. అదే మైసూర్ పాక్ ఉంటే మిక్చర్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. అది కరెక్టే. అయితే ఈ రోజు కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. పండగ ఏమో దీపావళి, కానీ డ్రెస్ మాత్రం భీముడు దేశా. భీముడు అయితే ఇది మళ్ళీ చెప్తే ఏమో ఎట్లా కామెడీన్ లా ఉన్నా పకటేష్ అంతేలే. అంటే మన షో కూడా కొంచెం డిఫరెంట్ ఉంటది కదా. ఇది యాక్చువల్లీ ఈ షో బ్యాచిలర్స్ కే కాకుండా చాలా మంది లేడీస్ అండ్ వంటోళ్ళు అందరూ ఇది ఫాలో అవుతున్నారు. అండ్ మన వంటలకు చాలా మంచి పేరు వచ్చింది. అది ఓకే. అంటే మొత్తానికి నీ వంట 100వ ఎపిసోడ్ వచ్చింది అంటావు? వచ్చింది. అంటే నాకు ఇది ఒక పర్సనల్ మైల్ స్టోన్ లెక్క. అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించినందుకు అండ్ మమ్మల్ని బాగా ప్రమోట్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు. 100 ఎపిసోడ్లు అంటే మంచి సక్సెస్ అన్న, మామూలుగా లేదు. మామూలుగా లేదు. విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడికి బ్రహ్మచారిని పిలుస్తావు, వంట నేర్పిస్తావు. అవును. అది రేపు పెళ్లి అయిన తర్వాత ఈ వంట ప్రోగ్రామ్ అది చూస్తుంది. అది చూసి మీరు వంట నేర్చుకోవడం నేను చూసా, మీరే చేయను వంట అంటే. ఓహో, అది కూడా కరెక్ట్ కదా. బతుకు కాస్త వంట బతుకు చేస్తాను. బట్ ఏం లేదు, ఇక్కడ ఏంటంటే మనం ఏ రెస్టారెంట్ వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా అక్కడ వంటలు మాత్రం మగాలే కదా. కుక్ అంటే వాళ్ళకి ఉంటుంది. బెస్ట్ కుక్స్ ఆర్ మెన్ ఓన్లీ. అండ్ అఫ్ కోర్స్ లేడీస్ తక్కువ ఏం కాదు, వాళ్ళు కూడా అద్భుతంగా వండుతారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను కొన్ని రెసిపీలు నేర్చుకొని ఇక్కడ కూడా వండిన రోజులు ఉన్నాయి. బేసిక్ గా లేడీస్ ఎందుకు వండుతారంటే, అంటే ఫస్ట్ నిప్పు పెట్టాలి కదా. ఈ ఆడాలకు నిప్పు పెట్టడం బాగా అలవాటు అనమాట. నిప్పు పెట్టినా దాని మీద మనం పెట్టేది గిన్నె కదా, దానికి కవర్ చేసేసి మనం అలా సాగిపోతుంటాం. మరి ఈ రోజు మన ఎపిసోడ్ లో ఫస్ట్ మనము మిల్క్ మైసూర్ పాక్ చేస్తున్నాం. మరి అది చేద్దామా? నాకు కూడా ఈ రోజు అది తొందరగా చేసి నీకు తినిపించాలని ఉంది. అండ్ లెట్ us గో ఫర్ ఇట్. మనకు కావాల్సింది ఒక కడాయి. చాలా మంది కడాయిని ఏం చేస్తారంటే గ్యాస్ మీద పెట్టి ముందే ఆన్ చేస్తారు. సో అలా చేయకుండా మిల్క్ మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో నేను టెక్నిక్ చూపిస్తాను. అయితే దీంట్లో మనకు ఫస్ట్ షుగర్ కావాలి. ఈ షుగర్ కూడా నేను వేసే రేషియో ఏంటంటే, షుగర్ కావాలి 200 గ్రామ్స్. అలాగే నా దగ్గర మిల్క్ పౌడర్ ఉంది, ఇది కూడా 200 గ్రామ్సే. అండ్ కొంచెం ఘీ ఉంది, కొంచెం అంటే నెయ్యి 200 గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ. అలాగే నా దగ్గర మైదా ఉంది. ఈ మైదా ఒక 15 గ్రామ్స్ ఉంటే చాలు. చాలా మంది ఏం చేస్తారంటే మైసూర్ పాక్ అనగానే బేసన్తో వాటితో వీటితో చేస్తారు. అఫ్కోర్స్ అది కూడా ఒక బాగానే ఉంటుంది, కానీ ఈరోజు మనం తయారు చేసేది మిల్క్ మైసూర్ పాక్. సో మనము ఒక కడాయిలో ఫస్ట్ షుగర్ వేసేసుకున్నాం. అండ్ నేను ఇలా
వండుతుండగా నువ్వు గమ్ము నిలబడి చూడడం కాదు, కొంచెం వాటర్ ఇస్తే వేసి ఈ వాటర్ నేను దగ్గరే పెట్టుకుంటా, ఎందుకంటే దీంతో మళ్ళీ పని ఉంది. అండ్ ఇది మనం కొంచెం మంచిగా ఇలా తిప్పుకుందాం. కొంచెం కలిసిన తర్వాత మనము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటాం. అర్థమైందా? మరగబెడతాం మనం ఇప్పుడు. ఎస్, అది మంచిగా సిరప్లో తయారవుతుంది. అండ్ చాలా మంది చేసే టెక్నిక్ అంటే తప్పు టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసేస్తారు, కడాయి వేడైపోద్ది, అందులో షుగర్ వేస్తారు. ఆ షుగర్ ఏమవుతుందంటే క్యారమలైజ్ అయిపోద్ది. సో మనం ఆ టెక్నిక్ కాకుండా ఈ టెక్నిక్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఇది ఇలా ఉండగా అది మెల్లిగా మెల్ట్ అవుతుంది. ఈ మెల్ట్ అయ్యే లోపల మనం ఏం చేస్తామంటే పక్కనే ఒక ఎంటీ బౌల్ ఉంది, అది ఓకే. ఇప్పుడు ఇందులో నేను మిల్క్ పౌడర్ వేస్తున్నా. వేసేసి ఇప్పుడు ఇందుట్లో మనము మైదా ఒక 15 grams అయితే చాలు వేసి ఫస్ట్ లైట్గా మనము ఇట్లా కలుపుకుందాం. ఇందులో వాటర్ వేసి దీన్ని మనము ఫస్ట్ ఇట్లా తిప్పుకుందాం. ఇది చక్కగా మిక్స్ అయిపోయింది. ఇక్కడ కూడా నువ్వు గమనిస్తే ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు అది అందులో వేసేస్తాను, కానీ ఇది వేయకముందు చిన్న డ్రామా ఉంది. ఇక్కడ ఒక సాస్ ప్యాన్ పెట్టాను, దీన్ని ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని ఈ ఘీ, ఇది 200 grams కన్నా ఎక్కువ ఉన్న ఘీ, ఇది మనము సాస్ ప్యాన్లో వేసేస్తాం. ఘీ అంటే భయపడకు, లావవుతారేమో అనుకొని. ఏంటంటే నీది ఎట్లా అంటే అంత వచ్చిన టైప్ అనమాట. 100 ఏళ్ళు వచ్చినా కానీ నువ్వు సన్నగా ఉంటావు. ఎంత తిన్నా లావు అవ్వట్లేదు, నాకు తెలుసా. కానీ ఇప్పుడు బ్యాచులర్ ఇంటికి వచ్చావు కదా, నా లెక్క మంచి జిమ్ బాడీ లెక్క తయారవుతుంది నీకు. సో ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ అయిపోయింది. ఇక్కడ ఇది కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయినప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా ఇందుట్లో వేసేస్తాం. వేసేసి మళ్ళీ కలుపుతాం. ఇలా మనము గట్టిగా తిప్పుకోలేదు అది. అండ్ ఈ ఎడ్జెస్ కూడా ఇట్లా గుంజేసి ఫటాఫట్ మనం చేసేది ఈరోజు మిల్క్ మైసూర్ పాక్ కదా, సో దీని మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఎస్, ఆహా, అది నేను ఇక్కడ చక్కగా వండుతున్నా. మరి నీకేమైనా వచ్చా వండడానికి? నాకెందుకు రావన్నా, పెరుగు బాగా వండుతా నేను. పెరుగు వండుతావా? కోడిగుడ్లు ఉడకబెట్టడం, కుక్కర్లో అన్నం పెట్టడం, చాలా బాగా చేస్తాను. బ్రెడ్ మీద బటర్ పోయడము, నేను ఇవన్నీ నేర్చుకోవడం చాలా భయం అన్న. మనం వంట నేర్చుకున్నాం అనుకో, ఆడవాళ్ళు మామూలుగా ఉండదు. అది మగాడి వంట మరిగిన ఆడది రక్తం మరిగిన పులి లాంటిది. అబ్బో, కాల్చుకు తినేస్తుంది, మామూలుగా ఉండదు. మనం వంటలు పెద్దగా నేర్చుకోకూడదు, వాళ్ళు చేస్తే మనం తినాలి. అంటే ఇతరులు చేయడము మనం తినడం బాగానే ఉంది అది, కానీ అదే మనము ప్రేమతో వండామనుకో అప్పుడు వాళ్ళు ప్రేమతో తింటారు. ఎందుకంటే నేను అన్ని ప్రేమతోనే వండుతాను. తింటారు జన్మ, మనం జీవితాంతం తింటారు. వంటకథలు ఎలా ఉండదు తెలుసా? తెల్లం వంట చేస్తుంటే మొగుడు వెనకుండా వచ్చి ఆహా డార్లింగ్ వెనక నుంచి వాటేసుకుంటారు చూసావా, స్పర్శ దట్టచ్చు, అలా ఉండాలి. అదే చీ ఊరుకోండి అందనుకో, ఓకే మా ఆయన ఇంట్లో ఉన్నాడు అందనుకో, అది మరి తేడా వచ్చేస్తుంది. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? కానీ ఒక్కసారి నా మైసూర్ పాక్ తినిన తర్వాత నువ్వు కూడా వండడం స్టార్ట్ చేస్తావు. చేసిన తర్వాత తిప్పుతుంటే మైసూర్ పాక్ అయిద్దా అని డౌట్ వస్తుంది నాకు. అట్లా తిప్పుతున్నావు నువ్వు. లేదు, ఇది కొంచెం మనం గట్టిగా తిప్పాలి. ఏదంటే మెల్లిగా తిప్పేవనుకో సూపర్గా వస్తుంది డార్లింగ్. ఇది చూసావా, దీని పరిస్థితి ఏంటి? అది చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇది ఒక్కసారి మెల్ట్ అయిపోయింది కదా, ఇది రెడీ అయిన తర్వాత మనం కొంచెం తీసి ఇందులో వేసి మిక్స్ చేస్తుండాలి. అప్పుడు మనకు తినేటప్పుడు గుర్తుందా, ఎప్పుడైనా మనం మైసూర్ పాకులు తిన్నప్పుడు కొంచెం ఘీ తగులుతుంది, కొంచెం స్వీట్ తగులుతుంది. అలా చూసావా, ఇది ఎంత చక్కగా ఈ సైడ్స్ కూడా అంతా గుంజేసి దగ్గర చేసుకొని తిప్పుతూ ఉండాలి. ఇక్కడ ఘీ మెల్ట్ అయిపోయింది కదా, సో ఇప్పుడు ఒక చిన్న పని చేయాలి. గుడ్డని జాగ్రత్తగా ఇట్లా పట్టుకో, ఎందుకంటే డైరెక్ట్ పట్టుకుంటే చేతులు కాలుతాయి. సో ఇది పట్టుకొని కొంచెం ఇందులో పోస్తా ఉంటా. అయితే రా, నాకెందుకో ఈరోజు మైసూర్ పాక్ అయింది అనిపిస్తుంది. అయితే అక్కడ చేయి పట్టుకో అండ్ మెల్లిగా ఇది ఎంతసేపు తిప్పాలంటే కొంచెం కండలు వస్తాయి తిప్పేసరికి. ఆ ఆయిల్ అంతా ఈ మనం వేసిన మిశ్రమం ఉంది కదా, నీలాగా వస్తానేమన్నా తిప్పి పర్వాలేదు. అప్పుడు నీకు ఇంకా మంచిగా పర్సనాలిటీ పెరిగితే ఇంకా మంచిది కదా. సో తిప్పాలి, అది ఆ ఆయిల్ లోపల మంచిగా కలిసిపోవాలన్నమాట.
నేను తిప్పాలా? తిప్పండి. యా, చూసారా మైసూర్ పాక్ చాలా సింపుల్ అండి. చాలా మంది ఆఫీస్కి వెళ్ళేసి మైసూర్ పాక్ ఆర్డర్ చేస్తారు. ఎందుకంటే ఇంట్లోనే తయారు చేసుకొని ఆఫీస్కి తీసుకెళ్తే అందరు హాయిగా తింటారు. అబ్బా ఆ స్వీటా ఈ స్వీటా, ఆ షాపా ఈ షాపా అంటారు. ఎందుకంటే మనం హాయిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆహా, చూసావా ఇది ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉందో? నువ్వు ఫస్ట్లో పోస్టర్ ఉన్నావు కదా, అది కాకుండా ఇంకా కొంచెం గట్టి కావాలి. ఇప్పుడు కొంచెం గీ. ఈ నెయ్యి కూడా ఇందులో మళ్ళా చక్కగా కలిసిపోవాలన్నమాట. ఇది ఇలా తిప్పడమే కాకుండా ఇలా అంటే ఇంకా చక్కగా మిక్స్ అవుతుంది. మామూలుగా ఏదైనా పాకంలో ఉన్నప్పుడు తినాలంటారు కదన్నా. అవును, అమ్మాయి అయినా స్వీట్ అయినా పాకంలో ఉన్నప్పుడే కానీ ముదిరితే బాగోదు. నాకెందుకో ఇప్పుడే కొంచెం. అయితే ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడే తొందరపడకూడదు. అయితే ఈ ట్రే ఇక్కడ పెట్టుకుందాం. పెట్టేసుకొని కొంచెం వేడిగా ఉంటుంది ఇది. ఆహా, ఎంత చక్కగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని మనము ఈ ట్రేలో ఇలా డ్రాప్ చేసేయాలి. ఇది కొంచెం ఇలా షేక్ చేసి దీన్ని మనము జాగ్రత్తగా అలా వదిలేయాలి. ఒక 1 hour వదిలేస్తే మనకు కావాల్సిన మిల్క్ మైసూర్ పాక్ రెడీ. మరి ఈ మైసూర్ పాక్ అని ఫేమస్ ఎక్కడి నుంచి వచ్చింది కదా సార్? ఎక్కడి నుంచి? మైసూర్ నుంచి. అయితే అక్కడ ఒక రాజా, ఒడియార్ రాజానికి ఆకలిసింది అనమాట. ఒక మంచి స్వీట్ కావాలని. కాకసూర మడప్ప పేరు కొంచెం 1700లో ఉంది కదా, ఆయన కనిపెట్టిన డిష్ ఇది. మంచి కాక మీద ఉన్నాడు, చేశాడు స్వీట్ చేశాడు. దాన్ని నేను ఇంప్రూవైజ్ చేశాను. అయితే ఇది మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మన ఎపిసోడ్లో మనం ఏం చేసాం? ఫస్ట్ మిల్క్ మైసూర్ పాక్. ఓకే, అది ఎలాగో బయట పెట్టేశాను. ఒక 1 hourలో బ్యూటిఫుల్ మైసూర్ పాక్ రెడీ అయిపోద్ది. మరి స్వీట్తో పాటు పండగ పూట కొంచెం కారం కూడా ఉండాలి కదా. అయితే నేను ఇప్పుడు మిక్స్చర్ చేస్తాను. మన ఆల్ టైమ్ ఫేవరెట్ నీకోసం చేస్తున్నా. అయితే చాలా సింపుల్ రా, పెద్దగా టెన్షన్ ఏం లేదు. సింపుల్ ప్రొసీజర్. మనకు కావాల్సిందే ఒక కడాయి. ఆ కడాయిలో మనం నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. అది వేడే లోపల ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఇక్కడ చూసావా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు సింపుల్గా ప్రొసీజర్ ఫాలో అవ్వు. మనకు కావాల్సింది ఒక ఎంటీ బౌల్. ఓకే, ఈ ఎంటీ బౌల్లో మనం బేసిన్ వేసి, అంటే శనగపిండి అన్నమాట. ఈ శనగపిండి ఇందుట్లో వేసేసి ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం వాటర్ తీసుకో. టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు చూడు, ఇట్లా వేసేసి మెల్లింగా కలుపుతుండాలా. ఫస్ట్ థిక్గా చేసుకొని తర్వాత మనం పల్చగా చేసుకోవాలా. చాలా మంది ముందే పల్చగా చేసేసుకుందామని ఎక్కువ వాటర్ పోసేస్తారు, లంప్స్ తయారవుతాయి. సో ఆ లంప్స్ రాకుండా మనము తక్కువ వాటర్ పోస్తూ ఫస్ట్ థిక్ బ్యాటర్ చేసుకోవాలి. థిక్గా ఏదైనా కలపకుండా అయితే ఏది రాదు కదన్నా. లేదు, కలుస్తేనే కదా మజా. ఆహా, ఇప్పుడు నువ్వు నేను ఫస్ట్లో కలిసినప్పుడు ఒక విధంగా ఉండే, తర్వాత రాను మన ఫ్రెండ్షిప్ పెరిగింది. అండ్ మనం ప్రొఫెషనల్ కూడా పెరిగేసాం కదా. దేవుడి దయ వల్ల ఈరోజు మనం ఒక షోలో నా 100th ఎపిసోడ్. నాకు చాలా హ్యాపీ. నువ్వు వచ్చావు. అయినా ఈరోజు దీపావళి కదా, దీపావళి గురించి నీకు ఏం తెలుసు చెప్పు. దీపావళి అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఉన్నాడు. ఆయన ఒకసారి నరకాసురుడితో యుద్ధం ప్రారంభించాడు అనమాట. ఓహో, ఆ యుద్ధం చేసేటప్పుడు నరకాసురుడు వేసిన బాణానికి శ్రీకృష్ణుడు మూర్చపోయాడు. అప్పుడు పరిస్థితి అంటే ఎవరో ఒకరు నరకాసురుని చంపాలి కదా. అప్పుడు సత్యభామ వచ్చి నరకాసురుని చంపేసింది. ఒక లేడీ వచ్చి. అప్పుడు జనాలంతా ఆ రోజుని దీపావళి అని ఒక పండగ పేరు పెట్టేశారంటే సూపర్. అంటే ఈ దీపాలన్నీ అదేనా రీజన్? దీపావళి, అందుకే దీపాలు పెట్టాలి. మనం ఈ టపాసులు ఇవి కాల్చకూడదు. అవి వద్దులేరా, అది ఆర్మీ వాళ్ళు మన బార్డర్ దగ్గర వాడుకుంటారు. నీకు ఇంకో విషయం తెలుసా? నేను ఈరోజు భీముడు గెటప్ వేసాను కదా. ఇది ఎందుకు వేసానంటే, అఫ్కోర్స్ ఈరోజు పండగ దీపావళి, కానీ భీముడు గెటప్ ఎందుకు వేసానంటే, వీళ్ళు పాండవులు వనవాసంకి వెళ్ళారు కదా, అప్పుడు భీముడే కుకింగ్ స్టార్ట్ చేశాడంట. అందుకే నల్ల భీమ పాకం ఇవన్నీ టైటిల్స్ వచ్చేసినాయి. అయితే ఇప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ చూపిస్తాను, అద్భుతంగా ఉంటుంది. మన దగ్గర జాలి లాంటి గంట ఉంటుంది చూడు. ఇక్కడ నుంచి ప్రేక్షకులు కనిపిస్తున్నారా? అందరు కనిపిస్తున్నారా? ఓకే, దీన్నే బూందీ జార్ అంటారు. సూపర్ కదా. నేను మీకు టెక్నిక్ చూపిస్తా. ఒక కడాయిలో నూనె చక్కగా వేడైపోయింది. వేడైన తర్వాత ఈ విస్కర్ తీసేసి ఇక్కడ పెట్టేసాం.
పెట్టేసి దీన్ని జాగ్రత్తగా కొంచెం కొంచెం అలా వేసి ఇట్లా అంటే చూడు ఎట్లా పడుతుందో, ముత్యాలు పడినట్టు పడుతున్నాయి కదా. బూంది కనపడుతుందన్నో. చూడు ఎంత చక్కగా వస్తుంది. కొన్ని ముత్యాలు అంటార్టిక్ ఓషన్లో ఈత కొట్టినట్లేవు. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసి మనము ఏం చేద్దామంటే, నా దగ్గర ఇంకొక గంట ఉంది చూడు, ఇది కూడా చిల్లు ఉంది. అయితే ఈ ట్రే ఇక్కడ ఇవ్వు. అండ్ ఇది చూడు, ఇది బేసన్ పిండి ఇందులో పడ్డది కదా, ఈ బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ కొంచెం ఆగిపోయినాయి అనుకో, అప్పుడు మనం తీసేయచ్చు అనమాట. చూడు అక్కడ కొంచెం మెల్లిగా రంగు కూడా మారుతుంది. ఇప్పుడు మనం ఇది తీసేయచ్చు. ఇది చూడు ఎంత చక్కగా తయారైందో. ఇది అట్లా చక్కగా తీసి ఒక పేపర్ ప్లేట్ అనమాట. అంటే పేపర్ ప్లేట్ అంటే నేను ఒక ట్రే వాడుతున్నాను, ట్రే మీద ఒక పేపర్ వేసేస్తే చూసావా ఆయిల్ కూడా అట్లా చక్కగా గుంజేస్తుంది. చూసావా, ఇది బిగినర్స్ లక్ కాదరా. నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. జాగ్రత్తగా మనము ఇది వేసి ఇలా కొట్టు. ఇలా కొడితే చక్కగా వర్షం పడినట్టు పడుతుంది. హైదరాబాద్లో వర్షాలు మామూలుగా లేవు కదా, ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఆ డ్రాప్స్ పడి 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 చక్కటి బూందీ తయారవుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ పక్కన పెట్టేసి దీని మళ్ళీ మనము ఇది చూడు, ఆహా ఎంత బ్యూటిఫుల్గా తయారైంది సార్. ఇది సింప్లెస్ట్ టెక్నిక్ అనమాట. ఇంట్లో ఉన్న ఒక 2-3 గంటలతో మనం ఇది తయారు చేసేసుకోవచ్చు. ఇది చూడు చక్కగా తయారైంది. ఆహా, ఇప్పుడు ఇవన్నీ ఒకటేసారి తీయాలంటే కొంచెం కష్టము. ఇక్కడ ఇంకొక జాలి ఉంది నా దగ్గర. నా కిచెన్ అంతా రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఇది చూడు, ఇది కూడా జాలి. ఆయుధాలు ఉన్నాయి. ఏంది ఇది చక్కగా ఇట్లా తీసేస్తే అన్నీ ఒకటేసారి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది మేజర్ పార్ట్ అనుకుందాం. ఇది చూస్తూ చూస్తూ 2 నిమిషాల్లోనే ఇది అయిపోయింది. ఇది మేజర్ పార్ట్. అయితే ఇప్పుడు చిన్న చిన్న పార్ట్. ఇక్కడ చూడు నా దగ్గర పల్లీలు ఉన్నాయి. ఈ పల్లీలు మనము ఇందుట్లో వేసి దీంట్లో ఇలా పెడితే బ్యూటిఫుల్గా పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. సో మనం మిక్సర్ తిన్నప్పుడు పల్లీలు పడ్డాయి, కాన్ఫ్లెక్స్ పడ్డాయి, అటుకులు, పల్లీలు వరకు. అందుకే నువ్వు వస్తున్నావు కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను అందుట్లో. ఈ చూడు మాటల్లో ఈ పల్లీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ పల్లీలు మనం ఇందుట్లో వేస్తాం. ఇప్పుడు పల్లీలు వేసాం కదా, ఇప్పుడు మనము నైలాన్ చెప్పు, ఇదేంటో మామూలుగా సగ్గుబియ్యం నాకు తెలుసు. నైలాన్ బీడ్స్ నైలాన్లో ఉంటాయి కాబట్టి దాని పేరు ఇలా వచ్చిందనమాట. అయితే ఇది కూడా మనం ఇందుట్లో వేసేసి ఇలా చక్కగా కుక్ చేసుకోవాలి. అది అడగడం మర్చిపోయినా, అంటే చాలా మందికి డౌట్ అనమాట, ఆదికి హైపర్ ఆది అని పేరు ఎందుకు వచ్చింది? హైపర్ ఆది అంటే నేను ఏ స్కిట్ చేసినా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది నాకు ఆ స్కిట్లో. అంటే ఏ పని చేసినా హైపర్ ఉంటుంది అది. అంటే నేను వండేటప్పుడు కూడా నాకు టెన్షన్ ఉంటుంది. టెన్షన్, నువ్వేదో మర్డర్ చేసినట్టు చేస్తున్నావు టెన్షన్. అట్లా నాది కూడా పని చేసేటప్పుడు ఒక హైపర్ యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఫ్రస్ట్రేషన్తో కూడిన స్కిట్ ఏ చేసినా ఏదైనా. సపోజ్ ఏదో పెళ్ళాం మీద ఫ్రస్ట్రేట్ అవటం, లేకపోతే ఇంటికి వచ్చిన చుట్టాల మీద. ఎందుకు అలా ఫ్రస్ట్రేషన్ అదంతా? అదే ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చే కామెడీ ఎప్పుడైనా వర్కౌట్ అయిద్దని నా నమ్మకం. ఓకే, నువ్వు అది నమ్మకం పెట్టుకొని అది టార్గెట్ చేసావు. అది అందరికీ అనిపించింది కాబట్టి హైపర్ ఆది అని పేరు. ఓకే, ఇది చూసావా మాటల్లో సగ్గుబియ్యం కూడా రెడీ. ఓకే, ఇది ఆయిల్ తీసేసి దీన్ని కూడా మనం అలా స్ప్రెడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనము కార్న్ఫ్లెక్స్ వేసుకుందాం, అంటే మక్క. ఆహా, చూసావా ఏంగానే టక్కన తయారైపోయింది. ఇది అది నేను యూజువల్గా అడగకూడదు, కానీ మన ఆడియన్స్ కోసం ఏదైనా ఒక చిన్న డైలాగ్, ఏదో ఒక చిన్న జెస్చర్. అంటే ఇప్పుడు సపోజ్ అంటుంటారు కొంత వెటకారమైన సెన్స్ ఉంటుంది అనమాట నా దగ్గర ఎక్కువ. ఏమంటే వాడు బస్ స్టాండ్కి వచ్చి అడుగుతాడు, ఏమండి బస్సు వస్తుందా అండి? బస్ స్టాండ్కి బస్సు రాక భానుప్రియ వస్తుంది అంటారా? సూపర్ డార్లింగ్. అట్లానే కోపం వస్తే అడుగుతుంటాడు. ఒక్క నిమిషం, అది ఇది రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ కార్న్ఫ్లేక్స్ కూడా ఇందులో వేసేస్తాను. ఇప్పుడు ఇందులో మనము
అటుకులేసి ఇలా అయితే బస్ స్టాప్ కి బస్ రాకుండా భానుపురి వస్తుందా అట్లానే చూసా నీతో మాట్లాడుతుంటే టపటపట తయారైపోయింది చూసావా మరి చాలా తొందరగా అయింది డైలాగ్ చెప్పని కూడా చెప్పలే ఇంకా నీకు డైలాగ్ ఛాన్స్ ఇస్తా ఓకే ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్పు ఒక అమ్మాయి ఉంటది బస్ స్టాప్ లో ఓకే అమ్మాయిని అంటే ఫస్ట్ మనం అడిగే సెన్స్ వేరు ఉంటది మీరు ఫేస్ కి ఏ క్రీమ్ వాడతారండి అబ్బాయి నేనేం వాడనండి అంటది ఏదైనా వాడి చావండి చూడలేక చేస్తానా అంటాను వేరియేషన్ మార్చేయాలి దాని ఇమీడియట్ కాంట్రాస్ట్ వచ్చేయాలి సూపర్ అండ్ వెంటనే ఫేస్ క్రీమ్ వాడాలంటారా నువ్వు ఒక్కొక్కటి వేసేటప్పుడు ఒక్కో డైలాగ్ ఇస్తా ఓకే ఇప్పుడు నేను కరేపాకు వేస్తాను కరేపాకి వేస్తుంటే నాకు కోపం వచ్చింది కోపం రాగానే అలా వచ్చింది కోపం అట్లా బుస్సు మన కోపం వచ్చింది మీకు ఎందుకంటే కోపం వస్తుంది అని అడుగుతారు కోపడితే కోపం రాదు కోకోకోలా వస్తుందా ఎవడైనా అడుగుతున్నాడు అందుకే చాలా మంది నాకేమని చెప్పారంటే అరే హైపర్ ఆది పంచులు ప్రతి డైలాగ్ లో ఒక కాంట్రాస్ట్ ఉంటుంది అని మనకి ఇచ్చిన 10 నిమిషాలు పంచుతో కానిచ్చాను నేను ఒక డ్రామా ఒక స్టోరీ చెప్పి అది నీకు అర్థమైందా లేదని వాడు కనుక్కుని ఎంత అవసరం లేదు పట్ 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 లాడించడం వచ్చామా ఎంజాయ్ చేసామా పోయామా అంతే కదా అండ్ ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పు ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేస్తాం ఆహా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం కదా అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనము కొంచెం పంచదార అలాగే నిమ్మప్పు అండ్ కారం అండ్ దీంతో పాటు కొంచెం మనం ఉప్పు అక్కడ ఉంటుంది చూడు ఉప్పు అండ్ ఇప్పుడు ఇది నేను అక్కడికి వెళ్ళేసి మిక్సీ కొట్టేసి వస్తా అయితే ఇక్కడ చూడు ఉప్పు కారం నిమ్మకాయ ఉప్పు తర్వాత సాల్ట్ కూడా వేసాను కదా కొంచెం కారం కొంచెం షుగర్ అయితే ఇది మనము ఇలా వేసిన తర్వాత దీన్ని మనము ఒక వుడెన్ లాడల్ తీసుకుందాం ఎందుకంటే మనము బ్యాచిలర్స్ ఏది వండినా కానీ కొంచెం షోమ్యాన్షిప్ ఉండాలిరా అండ్ మన చేతులు మరి ఎట్లా ఉంటుంది అవును ఎందుకంటే పెట్టి కలపాలి ఎస్ ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు నీ పక్కన ఒక ఎంటీ బౌల్ ఉంటుంది చూడు అక్కడ ఆ ఎంటీ బౌల్ తీసుకొని ఇక్కడ పెట్టు ఇది మెల్లిగా మనము ఇందులో వేసేసుకొని ఇలా వేసుకుంటే అంత చక్కగా కలిసిపోతుంది అనమాట అండ్ ఒకసారి మనం దీన్ని ఇలా మనం మిక్స్ చేయొచ్చు కానీ ఏమవుతుందంటే ఇరిగిపోతారా సో మనము దీన్ని ఆడుతూ పాడుతూ చూసావా ఈరోజు మన ఎపిసోడ్లో మనకు కావాల్సిన మిల్క్ మైసూర్ పాక్ దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ మిక్స్చర్ మనం ఏది వండినా ఎప్పుడు వండినా ప్లేటింగ్ మంచిగా ఉందనుకో తినడానికి నోరు ఊరిపోద్ది షెల్ వి గో ఫర్ ద ప్లేటింగ్ యా నేను దానికోసం వెయిట్ చేస్తాను బాగా ఓకే గుర్తుందా మనం ఫస్ట్లో మిల్క్ మైసూర్ పాక్ చేస్తాం అయితే ఇప్పుడు దీన్ని మనము ఇలా పెట్టేసి రెడీ అయిపోయింది ఆడుతూ పాడుతూ చేసేస్తే రెడీ అయిపోద్ది అండ్ ఇప్పుడు దీన్ని కటింగ్ చూపిస్తాను మామూలుగా జనరల్ నైఫ్ తీసుకొని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఈ ప్రెషర్ పాయింట్ పెట్టి ఇట్లా అంటే సగం అయిపోద్ది ఇప్పుడు ఇంకోటి చూపిస్తా కరెక్ట్గా పెట్టేసి ఈ ప్రెషర్ పాయింట్తో చూడు ఎంత చక్కగా తయారైంది అలాగే ఇది కూడా ఒక పెద్ద స్లాబ్లా తయారైంది కదా బ్యూటిఫుల్ మిల్క్ మైసూర్ పాక్ అనమాట దీని వల్ల ఇట్లా పెట్టేసి ఇది చూడు ఎంత బ్యూటిఫుల్గా మైసూర్ పాక్ రెడీ అయిపోయింది ఆహా అయితే మనం ఒక ప్లేట్ తీసుకొని దీన్ని చక్కగా సెట్ చేసుకుందాం చూసావా ఒక బ్యూటిఫుల్ మిల్క్ మైసూర్ పాక్ అండ్ గుర్తుందా మిక్సర్ కూడా చేసిన ఈరోజు నేను ఈ మిక్సర్ ఇందులో వేసి పండగ పూట ఇలా తయారు చేసుకున్నాం అనుకో సూపర్గా ఉంటుంది అండ్ ఈరోజు పైగా దీపావళి యాక్చువల్లీ మన షో వచ్చే టైంకి బయట టప 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 పటాసులు కాలుస్తూ ఉంటారు నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను మరి ఇది చూడు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ హైలైట్ ఉంది కదా
చూసావా అది ఈ రోజు మన ఎపిసోడ్లో బలా మిస్టర్ బ్రహ్మచారి ఎపిసోడ్లో సూపర్గా మిల్క్ మైసూర్ పాక్, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ మిక్స్చర్. అయితే ఈరోజు 100th ఎపిసోడ్ రా, అది కూడా ఈరోజు దీపావళి. అయితే మనం ఎలాగో టేస్ట్ చేస్తాము, మనతో పాటు మనతో కష్టపడి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన నా క్రూ మెంబర్స్ని వాళ్ళని కూడా పిలుద్దామా? ప్లీజ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, షెఫ్ గారు. ఆహా, నా ఫేవరెట్ షెఫ్ రా వస్తున్నాడు చూడు. ఆయన వస్తుంటే ఒక సైన్యం వచ్చినట్టుంది కదా. ప్లీజ్ అందరూ రండి సార్. మరి ఫుడ్ టేస్ట్ చేద్దామా? సార్ అందరూ చిన్న చిన్న ముక్కలు తీసుకోండి, ఎందుకంటే అందరు సరిపోలేదు కదా. ఇది మిల్క్ మైసూర్ పాక్. ఓకే, నువ్వు కూడా బ్రదర్. అది నువ్వు నా స్పెషల్ గెస్ట్ కదా, నువ్వు కూడా టేస్ట్ చేయాలి. అంత పెద్ద వద్దురా, చిన్నది, ఏంటంటే మళ్ళీ నువ్వు లావ్ అయితే ఊరికి తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఈరోజు నేను మిక్స్చర్ కూడా తయారు చేశాను రా. స్వీట్ తిన్నావు నువ్వు? మరి తినలేదు ఇంకా, తినేసి చెప్పేలా ఉందో. అబ్బా అచ్చా, ఆహా, నేను కూడా తింటా కొంచెం. నేను తిని చెప్పడం కదండి, నా క్లోజ్ ఫ్రెండ్ విశ్వ అండ్ ఆది వచ్చారు ఈరోజు నా సెట్కి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన దగ్గర 100th ఎపిసోడ్కి కేక్ కూడా ఉంది. అండ్ లవ్ యూ డార్లింగ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. 100th ఎపిసోడ్ అండ్ హ్యాపీ బర్త్డే ఎపిసోడ్ అనుకుందాం. వెరీ హ్యాపీ టు యూ. సార్ నాకేమి సార్, నా గెస్ట్ పెట్టండి. హ్యాపీ దీపావళి. ఎస్, సేఫ్ దీపావళి.